ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీలక్ష్మీ గణపతయే నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 23 మే 2026 శనివారం ఆశ్లేష నక్షత్రం. ముందుగా ఇవాళ పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి ఈరోజు సప్తమి తిథి, ఉదయం 10:44 వరకు, ఆశ్లేష నక్షత్రం ఉదయం 8 వరకు, వర్జం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు, వారం శనివారం, వార దుర్ముహూర్తం ఉదయం 8 గంటల వరకు ఉంటుంది, 6 గంటల నుండి ఉదయం 8 వరకు ఉంటుంది. అలాగే యమగండము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శనివారం ఆశ్లేష నక్షత్రము. ఇవాళ దీపారాధన వెంటనే వివాహాన్ని ప్రసాదిస్తుంది. పెళ్ళి అయిన వాళ్ళు చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్ళి అయిన వాళ్ళు చేస్తే పిల్లలకు వివాహం అవుతుంది. లేదా పెళ్ళి కాని వాళ్ళు చేస్తే వాళ్ళకు మంచి సంబంధం వచ్చి వివాహం కుదురుతుంది. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నిమ్మకాయ డొప్పలో ఒక నిమ్మకాయ తీసుకోండి, కట్ చేయండి, ఆ రసం అంతా తీసేయండి, అంటే ఇంట్లోకి వాడుకోవచ్చు. ఆ డొప్పలు ఉంటాయి కదా, 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకొని 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేసుకొని ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయాలి. ప్రత్యేక సమయము ఏదైనా ఉంది అంటే సూర్యాస్తమయం లోపు. ఈ సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన ఎవరు చేస్తారో వాళ్లకు వివాహం అవుతుంది. లేదా తల్లిదండ్రులు చేస్తే పిల్లలకు వివాహం అవుతుంది. మంచి సంబంధం రావటం మన చేతిలో ఉండదండి. మనం జాతకాలు చూయిస్తాం, తెలిసిన గురువులు ఉన్నారు కాబట్టి కళ్యాణ మండపం బుక్ చేసుకుంటాం, మంచి క్యాటరింగ్ వాళ్ళని పిలుచుకుంటాం, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెడతాం, దాన ధర్మాలు చేస్తాం. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ అబ్బాయి ఎలాంటి వాడు, అమ్మాయి ఎలాంటి అమ్మాయి అన్నది మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహం. మంచి భర్త వచ్చి ప్రశాంతమైన జీవితం గడుపుతున్న వాళ్లకు తెలుసు ఆ అదృష్టం గురించి. అలాగే పెళ్ళయి విడిపోయిన వాళ్ళకు కూడా తెలుసు ఆ దురదృష్టం గురించి. ఇవి ఎవరి చేతిలో ఉంటాయి? మనము ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాం, విడిపోయాం. మీరు ఆలోచన చేయండి, అటువంటి వ్యక్తి లేదా అటువంటి అమ్మాయి అంటే మనం పెళ్ళి ఎందుకు చేసుకుంటాం? పూర్తి భగవంతుడి అనుగ్రహంతోనే వివాహం అవుతుంది. తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ దీపారాధన అంత పవర్ఫుల్ అండి అంటే ఎస్. ఎందుకంటే శనివారం ఆశ్లేష నక్షత్రం అనేది అరుదుగా వస్తుంది. ఈ దీపారాధన చేస్తే మంచి అబ్బాయి లేదా మంచి అమ్మాయి రావడం మన జీవితంలోకి, మన జీవితం ప్రశాంతంగా ఉండడం, అసలు వెంటనే వివాహం కుదురుతుంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అన్నవాళ్ళు ఇది చేయండి, వెంటనే వివాహం కుదురుతుంది. రోజు మీరు చెప్పిన ఎన్నో దీపారాధనలు చేస్తున్నాము, ఎన్నో పరిహారాలు చేస్తున్నాము, అయినా కూడా మాకు ఫలితం లేదు అన్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీరు నేరుగా వచ్చి నన్ను కలవాలి. ఒకవేళ కలవలేకపోతే, ఎందుకంటే వాళ్ళ ఎండలు విపరీతంగా ఉన్నాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోయాయి, పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది. కలవలేకపోతే ఫోన్లో మాట్లాడండి, నేనే స్వయంగా మాట్లాడతాను. నా గొంతు గుర్తుపట్టలేరా మీరు? నన్ను ఇంత అభిమానిస్తారు కదా, నా గొంతు వెంటనే గుర్తుపడతారు కదా, నేనే నేరుగా మాట్లాడతా. ఎందుకంటే ఇంత విశేషమైన ముహూర్తాలలో మనం దీపారాధన చేస్తున్నాం, మంత్రం చదువుకుంటున్నాం, అయినా కూడా ఎందుకు మనకు కష్టాలు తొలగిపోవట్లే? ఒక పెళ్ళి లేదా ఒక గృహము లేదా ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం, అబ్బాయి లేదా అమ్మాయి సెటిల్మెంట్ అనేది అవ్వట్లేదు అంటే
నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి. ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. జాతకంలో తల్లిదండ్రుల యొక్క యోగాలు తెలుస్తాయి, వంశం గురించి తెలుస్తుంది, పితృయోగాల గురించి తెలుస్తాయి. ఇలా చాలా ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, తప్పనిసరిగా మీరు ఇక ఎన్ని చేసినా మాకు అవ్వట్లేదు అంటేనే నేను నన్ను కలవండి, నాతో జాతకం చెప్పించుకోండి ఇలా చెప్పనండి. ఇక ఎన్ని చేసినా అవ్వట్లేదు అన్నప్పుడు కన్సల్ట్ అవ్వండి. కన్ఫామ్గా నేనైతే నమ్మకంతో చెప్తున్నాను, నా మీద కాదు, నా దత్తాత్రేయుడి మీద నమ్మకంతో చెప్తున్నాను, మీ సమస్యకైతే విరుగుడు ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, టైమ్ ఆఫ్ బర్త్ సరిగా లేని వాళ్ళు ఎంతోమంది జాతకం చెప్పించుకొని సక్సెస్ అయ్యారు. నేను నాడీ కోర్సు చేశాను కదా, ఎంతోమందికి చెప్పాను. తప్పకుండా మీరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీసుకొని మీ సమస్యలు విముక్తి చేసుకోండి. ఇక అదృష్టం ఐశ్వర్యం, ఒక పరిహారాన్ని మీకు వివరణ చేస్తాను. చాలామంది అనేక సమస్యలకు అనేక ప్రాయశ్చిత్తాలని చేస్తున్నారు. పెళ్ళవ్వడానికి ఒకటి, లేదంటే ఉద్యోగానికి ఒకటి, విదేశీ యోగానికి ఒకటి, లేదు సంతాన దోషానికి ఒకటి, ఇలా రకరకాల సమస్యలు. కుటుంబంలో ఒక నలుగురుంటే నలుగురికి 4 రకాల సమస్యలు. అయితే నేను ఒక విషయాన్ని ఈ ఛానల్లో చెప్దాము అనుకుంటున్నాను, కానీ ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఫస్ట్ నిరూపితమైతే నేను మీ ముందుకు తీసుకురావాలి అని మనసులో అనుకున్నాను. ఇది అస్సాం దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో ఉన్నటువంటి పరిహారం. మామూలుగా అస్సాం అంటే మన కామాఖ్య టెంపుల్ని ఎక్కువగా ఊహించుకుంటాం, అది కాదు. ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉన్న పరిహారం ఇది. ఒక స్టోన్, అది ఎంత పవర్ అంటే పూర్తిగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది మీరు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవచ్చు, లేదా ఉంగరం లాగా చేసుకొని చేతికి పెట్టుకోవచ్చు. సమస్త దోషాన్ని తీసేస్తుంది. చాలామందికి నేను 1, 2, 3, 4, 100, 500, 2000 ఇలా చాలామందికి ఇప్పుడు సంఖ్య దాటిపోతుంది. అంటే 2000 పైగా ఇచ్చేశాను. ఒక ఉద్యోగం గురించి అదే పెట్టుకోమని చెప్పాను, లేదంటే వివాహం అవ్వడానికి విదేశాలకు వెళ్ళాలి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం. నిజంగా ఆర్థిక ఇబ్బందులకు ఎంత పనిచేస్తుందంటే, మామూలుగా మనం ఎన్నో జన్మరత్నాలు ధరిస్తాం, కానీ ఒక దైవశక్తి నిక్షిప్తమై, అంటే న్యాచురల్ పవర్ ఉంది ఆ స్టోన్లో. కొంతమంది చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు అసలు దానికి ఏదైనా పవర్ ఉందంటే, సైంటిఫిక్గా ఏదైనా పవర్ ఉందా అని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పూర్తిగా దైవశక్తి ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. కన్ఫామ్గా కొన్ని మనం నమ్మి ధరించినప్పుడు ప్రకృతి, పంచభూతాలు, దైవ మహిమ, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియపరుస్తున్నాను. నిజంగా అది ఒక అద్భుతమే. చాలా అంటే చాలా, ఎంతో అంటే 1 కాదు 2 కాదండి. ఒక వివాహం గురించి సక్సెస్ అయింది, వైవాహిక సమస్యలకు సంబంధించిన దోషం తొలగిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, చదువుకోవడం, చెప్పిన మాట వినటం. పిల్లలైతే ఎంత మారుతున్నారంటే, చెప్పిన మాట వినటం, పిల్లలు మారాలి, లేదా పిల్లలు చెడు అలవాట్లు వదిలేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ మెళ్ళో వేశారు. దాని పవర్ ఎలా పనిచేస్తుందంటే, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, లేదా మృగశిర నక్షత్రం, ఇలా ఈ 27 నక్షత్రాల్లో
పుట్టినటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో అది ధరిస్తే దాని యోగమో అది యాక్టివేట్ అయి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న దైవశక్తి ఉన్న రాయి శరీరం పైన పడ్డప్పుడు అది లాకెట్ లాగా చేసుకున్నా లేదా ఉంగరంలాగా చేసుకున్నా శరీరం పైన పడ్డప్పుడు వెంటనే ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళు చెడు అలవాట్లు వదిలేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. అంటే ఒక ఆర్థిక సమస్య ఇది ధరించండి పనిచేస్తుంది, లేదు వ్యాపార సమస్య ఈ స్టోన్ ధరించండి ఖచ్చితంగా జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది, లేదు వివాహం అవ్వాలి వెంటనే కుజదోషం తొలగిపోయి వివాహం అవుతుంది. ఇది మంగళవారం రోజు ఆశ్లేష నక్షత్రంలో పెట్టుకోండి, మీకు వెంటనే వివాహం అవుతుందని ఒకళ్ళకి ఇచ్చాను, ఇద్దరికి ఇచ్చాను, 10 మంది, ఇప్పుడు 89 మందికి ఇచ్చాను, పెళ్ళిళ్ళు కుదిరాయి చాలామందికి. అంటే 100% ఫలానా నక్షత్రంలో ఇప్పుడు ఈ స్టోను నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు స్టోన్ ఆర్డర్ చేసినప్పుడు నేనేదో వెంటనే మీకు డబ్బులు తీసుకొని పంపించడం ఒక వ్యాపారంలా చేయనది గుర్తుపెట్టుకోండి. ముందు ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం తీసుకుంటాను, వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలన చేసి ఏ నక్షత్రంలో ఈ స్టోన్ ధరిస్తే వెంటనే మీ పని అవుతుంది అది చెప్తాను. నేను ఇమీడియట్లీ కన్ఫామ్గా నేను అంటే ప్రస్తుతం ఇన్నేళ్లుగా ఎన్నో జపాలు పూజలు ఎన్నో చేయించాం, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ దేనికి రాలేదు. అంత పవర్ఫుల్ స్టోన్ అది, ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంది దాంట్లో. నేను అది బలంగా నమ్ముతున్నాను. దీనికి నిరూపితమైన ఆధారాలు లేవు, లేదంటే దీనికి ఒక యూనివర్సిటీ దాని ఏమంటారు సర్టిఫికేషన్ లేదు. నా నమ్మకం, నాలాగా కొన్ని వేల మంది నమ్మి చేసిన వాళ్ళ రిజల్ట్ ఉంది. అది మాత్రం దైవానుగ్రహంతో మనల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అది ఒక వ్యాపారం చేసే వ్యక్తికి ఎంత మార్పు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తి పూర్తిగా డల్ అయి జీరో, హైలీ ఇంపాసిబుల్, అంటే అతను ఇక ఆపోజిట్ షాప్ ఎలా నడుస్తుందంటే విపరీతంగా నడుస్తుంది, ఇతను ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కంపేర్ టు ఆ వ్యాపారస్తుడి యొక్క ఇన్కమ్ చూస్తే. ఈయన ఇది ధరించిన తర్వాత ఆ షాప్ అనేది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ లేకుండా ఇతని బిజినెస్ విపరీతంగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ రకంగా జరిగిందన్నది పాయింట్ కాదు, జరిగిందా లేదా అన్నది పాయింట్. కాబట్టి తప్పనిసరిగా ఒక కుజదోషం ఉంది, దానికి ఈ స్టోన్ ధరించండి, వివాహం కుదురుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, లేదంటే ఆదాయం పెరుగుతుంది, కన్ఫామ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది, అలాగే వివాహం కుదురుతుంది, సొంత ఇంటి యోగం. ఒకటని కాదు, మీరు ఒక కలుంగిలి మాల మనం ధరిస్తే ఎంత పవర్ అని నమ్ముతామో దానికన్నా 2 రెట్లు ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా నేను కళ్ళ చూశాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అది తీసుకోండి. ఎప్పుడు ఏ ముహూర్తంలో మీరు అది ధరించాలి, మీ జాతకంలో ఒక స్టోన్ పెట్టుకోండి అయిపోతుందని కాదు, మీ జాతకంలో కూడా దశ అంతర్దశ యోగాన్ని బట్టి అది ఏ ముహూర్తంలో ధరిస్తే మీకు రాజయోగం, ఇంకేదైనా మీరు పరిహారం చేసుకోవాలా, ఏదైనా గుడికి వెళ్ళాలా, ఏదైనా దానం చేయాలా, ప్రతిదీ నేను మీకు స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడి చెప్తాను, లేదా డైరెక్ట్ వచ్చి కలిసి అయినా సరే మీరు జాతకాన్ని చూయించి ఆ స్టోన్ తీసుకోండి, సరిపోతుంది. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం హ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం హ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీం హ్రీం బాలా త్రిపుర సుందర్యై నమః. ఈ మహామంత్రాన్ని 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మహామంత్రము ఎవరు జపిస్తే వాళ్లకు రావాల్సిన డబ్బులు వస్తాయి. తప్పకుండా ఉదయం మధ్యాహ్నం లేదా రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. నిజంగా చాలా మొండి బాకీ ఉన్నవి, అసలు అప్స్కాండింగ్లో ఉన్నవి, ఇంకా రావు అన్నవి కూడా కొన్ని ఇస్తాము, నెలవారీ 3 నెలలకు ఒకసారి ఇస్తామని ఇప్పుడు ఇస్తున్నారు. అటువంటి మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రం మీరు చదివితే ఏమో మీ జీవితంలో కూడా అసలు రావు అన్న డబ్బులు వస్తాయేమో. రావాల్సిన డబ్బులు రావడానికి
ఖచ్చితంగా ఈ మంత్రం చాలా పనిచేస్తుంది. ఇక చివరిగా ఒక ముఖ్యమైన మాట, ఈ ఛానల్లో నేను నాకు సమయాన్ని అనుసరించి కొన్ని వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం అనుకూలంగా ఉండాలి, సమయం ఉండాలి. ఏదో మనము నేను ఎలా తీసుకుంటానంటే టైం ఎక్కువగా జాతకము ఎక్స్ప్లెయిన్ చేయడానికి నన్ను కలిసిన వాళ్ళు లేదా నాతో ఫోన్లో మాట్లాడే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ జాతకాన్ని వాళ్ళతో నేను నిమిషమే మాట్లాడవచ్చు, 5 నిమిషాలు మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ జాతకం 2 గంటలు చూస్తాను. నేను ఫస్ట్ ఈ జాతకానికి ఎక్కువ టైం కేటాయిస్తాను కాబట్టి కొన్ని కారణాల చేత వాయిస్ ఓవర్ ద్వారా కూడా మీకు నేను అందుబాటులోకి వస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు దీపారాధన, ప్రతిరోజు మంత్రం మీకు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పి. కానీ ఒకటి, ఈ ఛానల్లో నేను ముహూర్తాన్ని బట్టి కొన్ని పరిహారాలు ఇస్తున్నాను. ప్రతిరోజు చేసుకునే దీపారాధన, చేసుకునే మంత్రం ఇస్తున్నాను. ప్రత్యేక విశేష పర్వదినాల్లో మీరు ఏ పరిహారాలు చేయాలి, ఏ దానాలు చేయాలన్నది చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ఛానల్లో నేను చెప్పే మాట నేను సొంతంగా రాసుకొని చెప్పేది కాదు, ఋషి వాంగ్మయం. మీకు అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నానంటే మీకు కన్ఫామ్ ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఈరోజు కాదు, రేపైనా సరే మీరు జయాన్ని పొందుతారంటే మీ సమస్యల నుంచి బయటపడతారు. ఈ ఛానల్లో నేను చెప్పే పరిహారాలు చేయడం ద్వారా ఏదో ఒక రోజు మీరు రక్షింపబడతారు, అది మాత్రం కన్ఫామ్. తప్పకుండా ప్రతిరోజు కార్యక్రమాన్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి ఈ మంచి మాటలు చేరే విధంగా మీరే, ఇప్పుడు నేను మాట చెప్పడం నా వంతు, అది 10 మందికి చేరాలంటే మీ సహకారం ఉండాలి. మీరందరూ బాగుండాలి, నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం, డబ్బు, ఈ 2 మీకు కలిగే విధంగా ఎన్నో పరిహారాలు అందిస్తాను. జయ గురు దత్తాత్రేయ.